హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీలియట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ సగం సర్వే రీసర్వే అయింది, సగం రీసర్వే అవ్వలేదు, అవని పరిస్థితి ఏంటి, అయిన పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు. సో నేను ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి డిస్కస్ చేయట్లేదు, జరగబోయే దాని గురించి కూడా పాత సిస్టమ్స్ రన్ అవుతుందని మీకు క్లారిఫికేషన్ చెప్పాను. అయితే జరిగిన విషయంలో ఒక రెమెడీ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏంటంటే, ఇప్పుడు దాకా రీసర్వే జరిగిన అటువంటి ల్యాండ్స్లో కనుక ఏమైనా చిన్న తప్పులు జరిగి ఉంటే వాటిని మీరు రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా ఒక వెసులుబాటు తయారు చేసింది. అంటే ఉదాహరణకి మనం ఇక్కడ ల్యాండ్ ఒక ఊర్లో వేరే మన బంధువు ఎవరో చేస్తూ మనం ఇక్కడ లేకుండా వేరే ఊర్లో ఉండటం వల్ల, లేకపోతే వేరే దేశంలో ఉండటం వల్ల వాళ్ళ పేరు అడంగులు ఎక్కేసేసేయడం, లేకపోతే రీసర్వేలో వాళ్ళ పేరు ఎక్కిచ్చేసుకోవడం, ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూట్ ఉంటే వాళ్ళు కౌలు చేస్తుంటే డిస్ట్రిబ్యూట్ అయిన కోర్టు చుట్టూ తిరుగుతుంటే, లేకపోతే వేరే చోట ఉంటే ఇది రీసర్వే చెప్పినప్పుడు ఇది నాదేనని చెప్పేసి వాళ్ళ పేరు ఎక్కిచ్చేసుకోవడం. అలా కాకుండా అడంగుల్లో ఎక్కకుండా ఉన్న భూముల్ని కౌలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు ఎక్కిచ్చేయడం, ఇలా చిన్న చిన్నవి 1-2% మిస్టేక్ జరిగినాయి. అలాంటి మిస్టేక్స్ జరిగినటువంటి ల్యాండ్స్ అన్నింటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రెక్టిఫై చేసుకోమని వెసులుబాటు కల్పించింది. అంటే ఉదాహరణకి ఒక పట్టా ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ హోల్డరు హైదరాబాద్లోనే ఇంకెక్కడో ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ఒకటి కౌలుకి ఇచ్చారు వాళ్ళ రిలేషన్స్కే. ఆవిడ అక్కడ ఉండటం వల్ల వాళ్ళని పిలవకుండా ఈయన అడంగుల్లో మేమేనండి చేసేది కౌలు, నేనే చేస్తున్నాను, ఇది మాదే అని చెప్పేసి వాళ్ళ పేరు ఎక్కించుకున్నటువంటి ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, కొంతమంది ఎక్కించుకున్నారు. అంటే అలా కాకుండా ఏదో రకంగా అసలుదారులు డాక్యుమెంట్లు ఉన్నా సరే వేరే వాళ్ళు అక్కడ లేకుండా అసలు పాటదారులు ఆ భూమి మీద లేకుండా వేరే అక్కడ ఉద్యోగరీత్యో లేకపోతే ఏదో బిజినెస్ రీత్యో వేరే కంట్రీలోనో వేరే దేశంలోనో ఉదాహరణకు వేరే ప్రాంతంలోనో నివాసం ఉండగా ఇక్కడున్న వాళ్ళు రీసర్వే టైంలో వాళ్ళ పేరు ఎక్కిచ్చేసుకున్నారు. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. సో కాబట్టి మీరు కనుక ఇప్పుడు వెళ్ళి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జిరాక్స్లను తీసుకెళ్ళి, సార్ ఇది వాస్తవానికి ఇది మాది, ఇది మీరు వెళుతూ ఈసీ కూడా తీసుకువెళ్ళండి, ఈసీ అండ్ డాక్యుమెంట్ 2 తీసుకుని వెళ్ళి, ఇదిగోండి సార్ మేము ఎవరికి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఇదిగోండి ఈసీ చూసుకోండి, డాక్యుమెంట్ మాది అని చెప్పి ఒక అర్జీ పెట్టి మీరు ఇప్పుడున్నటువంటి పాత ఎల్పీ నెంబర్లు ఎక్కినటువంటి పేర్లు ఏమైనా మార్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం. సో మీరు వెళ్ళి అర్జీ పెట్టి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ చేసుకోండి. అంటే మన భూమి వేరే వాళ్ళ పేరు ఎక్కేసేసి ఉండటం వల్ల ఇంతకుముందు ఏంటంటే అడంగుల్లో వాళ్ళు లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ పేరు ఎక్కేసి ఉండేది, తీరా ఎల్పీ నెంబర్ మొత్తం వాళ్ళ పేరు అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఎల్పీ నెంబర్ సబ్డివిజన్ చేసి ఒప్పుకుని తర్వాత వీళ్ళ పేరు ఎక్కించడం ఇలాంటివి జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఆధార్ డాక్యుమెంట్లు ఇవన్నీ ఇస్తే కూడా ఏదన్నా ప్రాబ్లం క్లియర్ అయ్యే విధంగా తయారవుతుందని చెప్తున్నారు. సో మీరు సాధ్యమైనంత వరకు ఈ ల్యాండ్ విషయంలో ఒక అడుగు ముందుండే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. అలాగే ఎవరైనా సరే ఆ చిన్న చిన్న ల్యాండ్ విషయంలో కనుక పేర్లు అడంగులు 1Bలు ఈ పాస్బుక్ల విషయాల్లో ఈ సేవ రేపు మన 15వ తారీఖు నుంచి కూడా సర్వే నెంబర్ మీద ఎల్పీ నెంబర్ పైన సర్వే నెంబర్ మీద అయినా సరే తీసుకుంటుంది. పాస్బుక్లు అప్లై చేసుకోండి. ఎందుకంటే కొంతమంది సచివాలయాల్లో స్టాఫ్ దొరకట్లేదండి అనే వాళ్ళు ఈ సేవలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకొని దాన్ని పాస్బుక్లు పెట్టుకుని దాన్ని క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.